హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వచ్చేసి నేనైతే కొన్ని అనుకోని కారణాల వల్ల వీడియో అయితే కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందండి. మీ ముందుకైతే ఈ చిన్ని రెసిపీతో వచ్చాను. 2 మినిట్స్ వీడియో అండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. సో వచ్చేసి స్టఫింగ్ కాకరకాయ అనమాట. వర్షానికి కొంచెం కారం కారంగా తినాలనిపించింది అనమాట, అందుకనేసి ఈ రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను. ఓకే అండి. సో వచ్చేసి చాలా సింపుల్ రెసిపీ. ఫస్ట్ అయితే కాకరకాయని క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకొని ఒక కడాయిలో అయితే వాటర్ వేసుకొని కొంచెం మధ్యలో ఘాటు పెట్టేసి ఆయిల్ వేసుకొని ఒక 2-3 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే కాకరకాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసినాక అటు ఇటు తిప్పాలండి. సో కొంచెం వేగినాక ఒక 5 మినిట్స్ వేగినాక పక్కన తీసేయాలి. అవి కొంచెం చల్లారితే ఈలోకైతే కొంచెం పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ రెడీ చేస్తాను, చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఫస్ట్ అయితే నేను కొంచెం పల్లీలు తీసుకున్నాను, కొంచెం వేయించిన పల్లీలు అండి. ఆ పల్లీలో జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, కొన్ని ఎల్లిపాయలు వేసి కొంచెం అవి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకొని మళ్ళీ అవి కాకరకాయలు అయితే ఘాటు పెట్టుకున్నాం కదా మనము ఆయిల్లో ఫ్రై చేసినాక, అందులో అయితే ఇవి స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఒకదాని వస్తే ఒకటి మంచిగా స్టఫ్ చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే నేనేమి యాడ్ చేయలేదు ఇందులోకి. సో వచ్చేసి అవి కొంచెం చిటపటలు ఆడాలండి, చాలా బాగుంటాయి. సో దాని తర్వాత ఈ కాకరకాయలు అనేది వేసేయాలి. వర్షానికి నోరు బాగాలేనప్పుడు, కొంచెం జ్వరం అట్లా వచ్చినప్పుడు ఇది చాలా బాగా తినొచ్చు అనమాట. చేదైతే అస్సలు ఉండవు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. సో ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో కాకరకాయలన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. మధ్యలో కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందని దానివల్ల కొంచెం వీక్ అయిపోయాను అనమాట. ఓకే అండి. సో అవన్నీ వేసినాక మళ్ళీ కొంచెం ఆ పౌడర్ అనేది మిగిలిపోయింది, అది కూడా వేసేస్తున్నాను అనమాట. పైన వేసేసి మంచిగా కలిసేటట్టు స్పూన్తో అయితే కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా చిన్నగా స్టఫింగ్లో నుంచి బయటికి రాకుండా మొత్తం కలిసిపోయేటట్టు మంచిగా కలపాలండి. సో చూడండి, ఇలా మొత్తం అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట. ఇదైతే వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. దీంట్లో ఏమి వేరేటివి ఐటెం లేకపోయినా తినొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రెడీ అయిపోయింది మా స్టఫింగ్ కాకరకాయ, ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.